ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించదనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అంటే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు. మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఏమంటున్నానంటే, ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఒక ఉదాహరణ ఇస్తాను. సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుంది. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేస్తుంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ మేము డిస్కస్ చేసాం. 100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వి విల్ ఇంప్లిమెంట్. చాలా కాంట్రవర్సీ నడుస్తుంది తెలంగాణలో జల వివాదానికి సంబంధించి. తెలంగాణ మంత్రులు సీఎంఏ మాట్లాడుతున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ వివాదం? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడి పెట్టట్లే కదా భయ్, కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే, మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని నా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల
గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరు గుర్తుందా లేదా, అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్ళిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేసాము. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం.